ఆయనకి వస్తుందా? ఇంకేమైనా చేయగలుగుతాం. మళ్ళీ పెన్షన్ ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వలేము. ఇంకేమైనా మీరు వ్యవసాయం గురించో లేకపోతే పరికరాలు అటువంటి ఏమైనా ఉందా? ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడ చూపించుకుంటున్నారు మీరు డాక్టరు? మీరు ఇక్కడ మందులు తీసుకోండి ఉచితంగా. నేను చేసినప్పుడు అప్పుడు ఈ కంప్యూటరైజేషన్, ఈ పీజీఆర్ఎస్ ఇవన్నీ లేవు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బౌండ్ విధానంలో 21 రోజుల్లోనే మీ సమస్యను పరిష్కారం చేస్తాం అని కొలిపర మండలం ఆ రోజులు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తు. 21 రోజుల్లోనే కాదు, 18 రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వ్యవసాయ యంత్రాలు కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏవైనా సరే మీ ఇంటి వద్దకే అధికారులు వచ్చి చేస్తారని ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించాం. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత దాదాపు ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకి ఈరోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు వచ్చేటట్టు నేను చేస్తున్న కార్యక్రమాలు. కొలిపర్లో నేను మొన్న తహసీల్దార్ గారిని, ఎండిఓ గారిని పిలిపించి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయనే విషయం తీసుకొచ్చారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను భార్గవ్ గారితో మాట్లాడాను, జాయింట్ కలెక్టర్ గారితో. ఖచ్చితంగా మున్నంగిలో ఉన్న ఆ 24 కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారం రోజుల్లోపే పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజున మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహాల నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్ లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లు, పీసీలు అంటారు వాటిని, అవి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికెట్లు అన్ని కూడా తక్షణమే జారీ చేసేటట్టు కొన్ని చర్యలు తీసుకుంటాం. మనం మున్నగి దగ్గర, వలభాపురం దగ్గర అనేక సందర్భాల్లో రైతుల్ని కలిసినప్పుడు నేను మాట ఇచ్చాను. కొలిపల్లిలో కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వేసవి కాలంలోనే దాదాపు 10 కోట్ల రూపాయలకి మనం డొంక రోడ్లు నిర్మాణం చేసుకునేటట్టు నేను నిధులు తీసుకొచ్చాను. ఏ గ్రామాల్లో ఏ డొంక రోడ్లు ప్రాధాన్యత ఇచ్చి చేసుకోవాలి, ఎక్కువ మందికి రైతులకి ఏది ఉపయోగపడుతుందో ఆ రోడ్ల పైన దృష్టి సారించేటట్టు నేను మీ అందరితో కలిసి సంప్రదించి ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలి, రైతాంగానికి మంచి జరగాలని ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. ఖరీఫ్ మాసంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు చేశాం. ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలోకి 24 గంటల లోపే మీకు మీరు అమ్మిన ధాన్యాన్ని డబ్బులు ఇమీడియట్ గా జమ చేసేట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఖరీఫ్, రబీ మాసం 2 కలుపుకుని ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు మేము రైతుల ఖాతాలో జమ చేసింది 12,000 కోట్ల రూపాయలు. మీ ఖాతాలో ప్రభుత్వంలో జమ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడా లేవు. మీకు పండిస్తున్న భూముల్లో వ్యవసాయ రంగంలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. ఎందుకంటే ఎవరైతే కోరుకుంటున్నారో పండించాలి, బాగా ఉపయోగపడాలనే ఆలోచన ఉందో అటువంటి మీకు విత్తనాలు సరఫరా చేసే విధంగా, ఆ పంటల్లో కూడా మార్పు వచ్చే విధంగా, ఎందుకంటే ప్రిఫర్డ్ వెరైటీ అంటాం మనం. ఎక్కువగా కమర్షియల్ గా పోయే బోండాలు లేకపోతే దొడ్డు బియ్యం మనం చేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందనే ఆలోచనతో కొంతమంది రైతులు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అది మనం పీడీఎస్ ద్వారా, అంటే మన రేషన్ వ్యవస్థ ద్వారా మనం సరఫరా చేయగలిగితే అటువంటి బియ్యాన్ని మనం రేపటి రోజున పంటగా మార్చుకోవడానికి ఒక అవకాశం మీ అందరిలో కూడా మార్పు రావాలి. రైతు సహాయ కేంద్రాలు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రైతు సహాయ కేంద్రాల్లో ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చి జవాబుదారీతనం పెంచే విధంగా మేము వాడే టెక్నాలజీని మీ అందరూ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తాం. సంక్షేమం అన్న గతంలో అన్న మాటలకి ఇప్పుడు జరుగుతున్న వాస్తవానికి మీరు తెలుసుకోండి. 40 కోట్ల రూపాయలు 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందే మీ దగ్గరికి వచ్చి ఇంటింటికి అధికార యంత్రాంగం అద్భుతంగా 40 కోట్ల రూపాయలు నగదు మీ అందరికీ చేతుల్లో పెట్టే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. ఎంకరేజ్మెంట్ విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి. ఎందుకంటే ఎవరో వస్తున్నారు, పొద్దునే వచ్చి ఊడ్చెళ్ళిపోతున్నారు, మనకి దాని గురించి పట్టించుకోవాల్సిన చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే మనకి పర్లేదు అనుకుంటే మాత్రం గ్రామాల్లో ఉంటున్న వాతావరణం అది పూర్తిగా మారిపోతుంది. మన ఆరోగ్యం గురించి మన చుట్టుపక్కల పరిశుభ్రత ఉండాలంటే
తప్పకుండా మీరందరూ కూడా శానిటేషన్ లో మీరు భాగస్వాములు అవ్వాలి. నిన్ననే నాకు తూళ్ళూరు నుంచి కూడా మన పెద్దలు వచ్చి కనీసం మాకు వరవాపురం నుంచి నీళ్ళు వచ్చినట్టు మీరు మరొకసారి మరమ్మతులు చేయండి, మాకు చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజున మనం ఊహించింది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అది చాలా అవసరాన్ని భావిస్తున్నారు. మంచినీటి సౌకర్యం లేకపోతే ప్రజలు మన గ్రామాల్లో ఉండరు, ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉంటాయి. కృష్ణా నది పక్కన ఉన్న మండలానికి ఎందుకు 30 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ఆనాడు ప్రజలు కూడా నన్ను ప్రశ్నించారు. కానీ ఇక్కడ నీటి క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా దాంట్లో లోపాలు ఉన్నాయి, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు కీళ్ళ నొప్పులు, ఆరోగ్య సమస్యలు వస్తున్న ఆలోచనతో ఆ రోజునే ఆ 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం ఒక అద్భుతమైన రక్షక మంచినీటి పథకం వలభాపురం నుంచి తీసుకొచ్చాం. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, 85 లక్షలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేశాం. మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు, అవి ఇంకా పూర్తి కాలేదు. వాటినే కాదు, ప్రతి గ్రామాల్లో కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసిన ట్యాంకులన్నింటినీ కూడా ఈ రోజు నిరుపయోగంగా మారిపోయినాయి. సో ఖచ్చితంగా వాటికి మరమ్మతులు చేసి ఇంటింటికి మీకు ఈ రక్షక మంచినీటి పథకం అందేటట్టు తప్పకుండా ఈ సంవత్సరంలోనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీకు తెలుపుకుంటూ, మీకు భద్రత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 100% నేను మీకు మాటిస్తున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ శాఖకు అందించండి. నెల రోజుల్లోపే పులిపేట మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి అమ్మే వాళ్ళు కానీ గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లే వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి 100% పోలీసు వ్యవస్థ నుంచి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మాటిస్తూ